Hi everyone, welcome to the Race for Job YouTube channel. So we are going to discuss about SI Constable preparation strategy. So recently notification rabotundi related to SI Constables in Telangana. Around 12,000 vacancies ఉండబోతున్నాయి. సో దానికి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, లైక్ వీల్ హ్యావ్ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో దీంట్లో మెయిన్గా అర్థమెటిక్ అనేది ఇంపార్టెంట్. సో అర్థమెటిక్ రిలేటెడ్గా సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలనేది వీ విల్ డిస్కస్. సో ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ బేస్ చేసుకొని చూస్తే, సో అర్థమెటిక్లో యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ అర్థమెటిక్. వాట్ ఆర్ ద టాపిక్స్ ఇన్ అర్థమెటిక్? ఓకే, అర్థమెటిక్లో మెయిన్గా ఏముంటాయంటే, ఫస్ట్ మీరు టాపిక్స్ అన్నిటిని సెగ్రిగేట్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద టాపిక్స్ ఇన్ arithmetic. So mainly start with the basics like number systems cover cheyali. So what are the basic mathematics related in number systems lo em untai? What is decimal number system, natural numbers, whole numbers, even numbers, odd numbers, rational and irrational numbers ante enti, tarvata prime numbers enti, what is significance enti, what is the how to find out the prime numbers, average of prime numbers, ilanti concepts అనేవి వస్తాయి. సో నెంబర్ సిస్టమ్స్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి, నెంబర్ సిస్టమ్స్ రిలేటెడ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయో అవన్నీ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ అర్థమెటిక్. సో ద ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేవి నెంబర్ సిస్టమ్స్, నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, time and work, time, speed and distance, averages. So these are main topics in arithmetic. So వాటికి సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెంబర్ సిస్టమ్స్ తీసుకున్నారనుకోండి. సో నెంబర్ సిస్టమ్స్ రిలేటెడ్గా ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు ఐడియా ఉండాలి. సో ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత, కాన్సెప్ట్స్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్గా ఎలా వచ్చినాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ సాల్వింగ్ ఆల్ ద ప్రీవియస్ క్వశ్చన్స్, try to attend the mock test. So mock test will be conducted by the Race Institute. You can join the course like offline or online. Offline batches అనేవి every Monday start అవుతాయి. Online we are offering online course also from Race for Job app ద్వారా we are offering the online courses. You can join in, you can visit any of the nearest branches for you, like in Dilshuk Nagar, Amirpet, KPHB, Secunderabad. So we do have several branches in the Hyderabad. So you can visit any of the branches for enrolling for the course. So for example, ఇప్పుడు అర్థమెటిక్లో మీరు ఏం చేయాలి, అర్థమెటిక్లో ఫస్ట్ నెంబర్ సిస్టమ్స్ కంప్లీట్ చేయాలి. నెంబర్ సిస్టమ్స్ కంప్లీట్ చేయాలంటే నెంబర్ సిస్టమ్స్ రిలేటెడ్గా ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేయాలి. నెంబర్ సిస్టమ్స్ అంటే నెంబర్ సిస్టమ్స్లో మెయిన్లీ యూ విల్ హ్యావ్, సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, ఫస్ట్ ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇస్తారు. ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్లో వాట్ ఈస్ ద లాస్ట్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్ ఆర్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్, మిస్సింగ్ నెంబర్ ఏంటి అని అడుగుతారు. సో దానికి మీకు నెంబర్స్ రిలేటెడ్గా అన్ని ఐడియా ఉండాలి. నెంబర్ సిస్టమ్ రిలేటెడ్గా నెక్స్ట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కాన్సెప్ట్స్ కూడా ఐడియా ఉండాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో వీటిని మనం ఆప్షన్స్ నుంచే వీ కెన్ ఫైండ్ ద ఆన్సర్ ఇన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ఆప్షన్స్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ ఫైండ్ ద ఆన్సర్స్ రిలేటెడ్ టు దీస్ థింగ్స్. ఒక నెంబర్ సిరీస్ ఇస్తారు, నెంబర్ సీక్వెన్స్ ఇచ్చేసి ఆ నెంబర్ సిరీస్లో నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్ అని అడుగుతారు. ఇలా అడిగినప్పుడు ఏం చేయాలంటే, మీరు ఆ నెంబర్స్ ఏమున్నాయో ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఆ నెంబర్స్ మధ్యలో రిలేషన్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10 అని ఇచ్చాడు అనుకోండి. ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. డిఫరెన్స్ ఎంత ఉంది, అడిషన్ ఎంత అవుతుంది, ఇదన్నీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని నెక్స్ట్ నెంబర్ ఏంటిది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీకు బేసిక్గా కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని ఎనాలిసిస్ తెలియాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటిజర్స్ అండ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, irrational numbers ante enti, rational numbers ante enti. Both rational and irrational are called as real numbers. So complex numbers representation ela untundi. Ivanni basics meeku idea undali. And coming to the
కమింగ్ టు ద స్క్వేర్స్ అండ్ క్యూబ్స్, మీకు ఫస్ట్ స్క్వేర్స్ ఐడియా ఉండాలి. సో స్క్వేర్స్ అప్ టు 1 to 30 మీరు కంపల్సరీగా యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. సో వెన్ ఎవర్ ఎనీవన్ ఆస్క్స్ యూ షుడ్ టెల్ ద వాట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ 25 square or 27 square. సో 1 to 30 స్క్వేర్స్ అనేవి కంపల్సరీగా యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. సో సంథింగ్ లైక్ లాస్ట్ డిజిట్ 5 ఉందనుకోండి, దీన్ని మనం n into n plus 1 into 25 లాగా రాసుకోవచ్చు. లాస్ట్ 2 digits 25 అండ్ ఫస్ట్ డిజిట్ విల్ బీ ద లైక్ 2 into 3 విల్ బి 625 లాగా రాసుకోవచ్చు. సో కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. అప్ టు 30 వరకు యూ షుడ్ రిమెంబర్ ద స్క్వేర్స్ అండ్ ఆఫ్టర్ 30 so there are some shortcuts we will discuss how to find out the squares of a given number. Next something like 45 అని ఇచ్చారు అనుకోండి, 45 లో లాస్ట్ 2 digits 25 అని రాస్తారు. ఫస్ట్ 2 digits కావాలంటే 4 ను 5 ని మల్టిప్లై చేస్తాం, 25 వస్తుంది. సో సింప్లిఫికేషన్ అనేది ఫాస్ట్గా చేయాలి. హార్డ్లీ యూ విల్ గెట్ అరౌండ్ 50 seconds ఫర్ ఈచ్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామ్. సో లెస్ దాన్ 50 seconds టైం ఉంటుంది కాబట్టి మీరు కొన్ని నెంబర్ సిస్టమ్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏముంటాయో అవన్నీ కవర్ చేసిన తర్వాత సమ్ షార్ట్ కట్స్ యూ హ్యావ్ టు కంప్లీట్. సో ఆ షార్ట్ కట్స్ ఏంటి అనేది నేర్చుకున్న తర్వాత సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమి వచ్చాయి, ప్రీవియస్ ఆర్ఆర్బి క్వశ్చన్స్ ఏమి వచ్చాయి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇఫ్ యూ కవర్ డిఫరెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద నెంబర్ సిరీస్, సో దెన్ యూ విల్ గెట్ అన్ ఐడియా ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా సాల్వ్ చేయాలని అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ నెంబర్ సిస్టమ్స్ తీసుకున్న తర్వాత నెంబర్ సిస్టమ్స్ రిలేటెడ్గా ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏం నేర్చుకోవాలి, వాటిని కంప్లీట్ చేసిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాలి. ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం ఎలా సాల్వ్ చేయగలుగుతాం, అవన్నీ మీరు ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూటే ఉంది రేస్ ఇన్స్టిట్యూట్లో వీఆర్ కండక్టింగ్ మార్క్ టెస్ట్. ఎవ్రీ వీక్ వీఆర్ కండక్టింగ్ మార్క్ టెస్ట్. ఇఫ్ యూ అటెంప్ట్ ఫర్ దీస్ మార్క్ టెస్ట్ ఆర్ if you appear for these mock tests, you will get an idea. So we will frame new questions, kotta questions frame chestam. Apart from already existed questions తో పాటు న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో వీఆర్ ఫ్రేమింగ్. అంటే మీరు అవి చూసినప్పుడు ఎగ్జామ్లో ఆటోమేటిక్గా యూ విల్ గెట్ అన్ ఐడియా. సో క్వశ్చన్ చూస్తుండగానే యూ షుడ్ గెట్ అన్ ఐడియా టు సాల్వ్ ఇట్. సో హార్డ్లీ యూ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ 30-40 seconds టు సాల్వ్ ద గివెన్ క్వశ్చన్ ప్రాబ్లమ్. ఎనీ క్వశ్చన్ని 30 seconds లోపే సాల్వ్ చేసేలాగా మీరు రెడీ అవ్వాలి. అప్పుడు అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఫస్ట్ మీరు కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండాలి. సమ్ నెంబర్స్ క్యూబ్స్ అండ్ స్క్వేర్స్ మీకు ఐడియా ఉండాలి అప్ టు 1 to 30. సో క్యూబ్స్ అంటే అప్ టు 1 to 20 క్యూబ్స్ రిప్రజెంటేషన్ తెలియాలి. టేబుల్స్ అప్ టు 20 వరకు తెలిసి ఉండాలి. సో ఇవన్నీ మీకు తెలుసున్నప్పుడు దెన్ ఫర్దర్గా నెంబర్ సిస్టమ్స్ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయో అవి సాల్వ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సో ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారు. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో మీకు తెలియాలి. ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 1 and itself అనేది ప్రైమ్ నెంబర్. అలాంటి ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ 50 వరకు ఎన్ని ఉన్నాయో మీకు తెలిసి ఉండాలి. సో 1 to 50 ప్రైమ్ నెంబర్స్ అన్ని మీకు ఐడియా ఉండాలి. సో నెక్స్ట్ ఈ ప్రైమ్ నెంబర్ సిస్టమ్స్ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఇన్ ఎవ్రీ అదర్ టాపిక్ ఆర్ చాప్టర్ వీ విల్ బీ కన్సిడరింగ్ ఇన్ అర్థమెటిక్. నెంబర్ సిస్టమ్స్ ఈజ్ క్రూషియల్. నెంబర్ సిస్టమ్స్ యూజ్ చేస్తాం, యావరేజెస్లో యూజ్ చేస్తాం. ఎనీ కాన్సెప్ట్ ఇఫ్ యూ టేక్ సో ద నెంబర్ సిస్టమ్స్ ఈజ్ మస్ట్. సో నెంబర్ సిస్టమ్స్ అనేది ఇట్స్ బేసిక్ ఫర్ ఇట్స్ అ ఫౌండేషన్ ఫర్ మ్యాథమెటిక్స్. నెంబర్ సిస్టమ్స్ అనేది కంపల్సరీగా మీకు నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్స్ అనేవి కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. నెంబర్ సిస్టమ్స్లో మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి. లైక్ డెసిమల్ ఉంటుంది, ఆక్టల్, హెక్సా, బైనరీ, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. బట్ వీ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చూడాలి, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎగ్జామ్లో మోస్ట్లీ డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ మీదే వస్తున్నాయి. డెసిమల్లో డిస్టింక్టివ్ డిజిట్స్ ఏంటి, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో డిస్టింక్ట్ డిజిట్స్ అనేవి 10 ఉన్నాయి. ఈ 10ని యూజ్ చేసి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. నెంబర్ సిస్టమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు జనరల్గా నెంబర్ సిస్టమ్స్ రిలేటెడ్గా మెయిన్గా ఫామ్ చేసే క్వశ్చన్స్ ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చేసి వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్ అంటారు. లేకుంటే ఒక నెంబర్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 2^54 ఇచ్చేసి వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ వాల్యూ ఆఫ్ దిస్, ఓకే, యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇలా డిఫరెంట్ మోడల్స్ ఏమున్నాయో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే
సో ఇది కాకుండా డివిజిబిలిటీ ఇస్తారు. డివిజిబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో డివిజిబిలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి, యూనిట్ డిజిట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి, నెంబర్ సిరీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినాయి. నెంబర్ సీక్వెన్స్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటిది అనేది ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ డివిజిబిలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యాడ్ గివెన్ 4 ఆప్షన్స్ ABCD. సో ఈ 4 నెంబర్స్లో ఏ నెంబర్ అనేది 4తో డివైడ్ అవుతుంది అని అడిగారు. అప్పుడు మనం ఆ నెంబర్ 5-6 డిజిట్స్ని మనం డివైడ్ చేసుకుంటూ కూర్చుంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం, ఇట్స్ మోర్ దెన్ 1 minute. సో అందుకని ఏం చేయాలి, వీ షుడ్ నో వాట్ ఈస్ ద డివిజిబిలిటీ కండిషన్ ఫర్ 4, 5, 6 అప్ టు అట్లీస్ట్ 11 వరకు డివిజిబిలిటీ కండిషన్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి. 4తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం అవ్వాలి, లాస్ట్ 2 digits ఆఫ్ ఎ గివెన్ నెంబర్ షుడ్ బి డివైడెడ్ విత్ 4. సో 4 ఇప్పుడు తీసుకుంటే 4 6 జా ఏమవుతుంది, 24 అవుతుంది. ఈ నెంబర్ డివిజిబుల్ బై 4 అవుతుంది. అలాగే డివిజిబిలిటీ బై 9 కండిషన్ ఇచ్చారు. సంథింగ్ ఒక నెంబర్ ఇచ్చారు, ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు, దానిలో ఏ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుందని అడిగారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇచ్చారు 2772 అనే నెంబర్ ఇచ్చారు. సో దీన్ని మనం సాల్వ్ చేస్తూ డివిజిబుల్ చేస్తూ వెళ్తే దెన్ 4 నెంబర్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు నో ద డివిజిబిలిటీ కండిషన్ ఫర్ 9 డివిజిబిలిటీ కండిషన్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అనేవి 9 అవ్వాలి. సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9 అవ్వాలి. సో ఇఫ్ యూ టేక్ హియర్ 9 + 9 20, 9 + 9 18 + 9 27 డివైడెడ్ బై 9. సో మనకు 3 వస్తుంది. ఇట్ ఇస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 9. ఆ డివిజిబిలిటీ కండిషన్స్ అనేవి మనకు ఐడియా ఉంటే మనం వీ కెన్ సాల్వ్ ఇట్. సో ఒక నెంబర్ సిరీస్ రిలేటెడ్గా, నెంబర్ సిస్టమ్స్ రిలేటెడ్గా ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయి వాటిని కవర్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమున్నాయి, మోస్ట్లీ ద క్వశ్చన్స్ విల్ కమ్ రిలేటెడ్ టు ద ప్రైమ్ నెంబర్స్ రిలేటెడ్గా వస్తాయి. నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్లో నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ డివిజిబిలిటీ బై ఏ నెంబర్ లైక్ 4 or 9 or ఎనీథింగ్, డివిజిబిలిటీ కండిషన్స్ మీద క్వశ్చన్ అడుగుతారు. అండ్ యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక క్వశ్చన్ అడుగుతారు, యూనిట్ డిజిట్ ఆఫ్ సమ్ కాంప్లెక్స్ నెంబర్, సమ్ 3/343. సో ఇలా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చేసి దాన్ని యూనిట్ డిజిట్ వాల్యూ అడుగుతారు. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మీకు ఐడియా ఉన్న తర్వాత ఆ కాన్సెప్ట్స్ రిలేటెడ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి, ప్రీవియస్ RRB SI కానిస్టేబుల్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అవన్నీ సాల్వ్ చేయండి ఫస్ట్. అవి సాల్వ్ చేసిన తర్వాత సో అవే కాదు కదా, అవి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ న్యూ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ కమ్ ఇన్ ద అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. సో న్యూ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కోసం మీరు మార్క్ టెస్ట్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. సో ఒక కాన్సెప్ట్ తీసుకున్నారనుకోండి, ఆ కాన్సెప్ట్ A to Z కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెంబర్ సిస్టమ్స్ తీసుకుంటే నెంబర్ సిస్టమ్స్తో పాటు LCM అండ్ HCF కాన్సెప్ట్స్ కూడా కంప్లీట్ చేసుకోండి. నెంబర్ సిస్టమ్స్ రిలేటెడ్గా లీస్ట్ కామన్ మల్టిపుల్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లైక్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏంటి అనేది ఆ కాన్సెప్ట్స్ అనేవి కూడా కవర్ చేయండి. కవర్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ. సో వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ నెంబర్ సిస్టమ్ ఈజ్ సైక్లిసిటీ కవర్ చేయాలి. మీరు సైక్లిసిటీ ఫర్ డిఫరెంట్ నెంబర్స్ కవర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, స్క్వేర్స్ నేర్చుకున్నారు, క్యూబ్స్ నేర్చుకున్నారు, తర్వాత డివిజిబిలిటీ కండిషన్స్ నేర్చుకున్నారు. బట్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు దానిలో యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూ షుడ్ నో వాట్ ఈస్ ద సైక్లిసిటీ ఆఫ్ దట్ నెంబర్. సో ఒక 2 తీసుకున్నారనుకోండి, సో 2/1 సైక్లిసిటీ ఆఫ్ 2 తీసుకున్నారనుకోండి, 2/1 ఏమవుతుంది, 2 అవుతుంది. 2 స్క్వేర్ ఏమవుతుంది, 4 అవుతుంది. 2/3 8 అవుతుంది. 2/4 16 అవుతుంది. ఇక్కడ యూనిట్ డిజిట్స్ ఏమున్నాయో చెక్ చేసుకోండి. సో ఇది ఒక సీక్వెన్స్ వచ్చింది, 2 4 8 6 అనేది ఒక సీక్వెన్స్ వచ్చింది. మీరు ఎగ్జామ్లో యూ విల్ నాట్ హ్యావ్ ఎ టైమ్ టు సాల్వ్ ద కాంప్లెక్స్ నెంబర్స్. సో యూ షుడ్ నో వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్. లాజిక్ ఏముందో తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు 2 4 8 6 ఇది సీక్వెన్స్, సైక్లిసిటీ ఎంత ఇక్కడ 4, మళ్ళీ అవే నెంబర్స్ అనేవి రిపీట్ అవుతాయి. ఓకే, సంథింగ్ లైక్ 2/43 అని ఇచ్చారనుకోండి నెంబర్, దీని యొక్క యూనిట్ డిజిట్ అంటే మనం 2/43 వరకు క్యాలిక్యులేట్ చేయలేము కదా. సో ఎందుకు అగైన్ వాట్ వీ విల్ బి డూయింగ్ ఈస్ 43 అనేది పవర్, ఆ పవర్ యొక్క సైక్లిసిటీ ఎంత, ఇక్కడ సైక్లిసిటీ అనేది 4. సో 43ని 4తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఏమొస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. రిమైండర్ 3 వస్తుంది. 40 10 times 4 10 times 40 అండ్ రిమైండర్ 3 వస్తుంది. అంటే రిమైండర్ 1 వస్తే 2 ఆన్సర్, రిమైండర్ 2 వస్తే ఇట్స్ నెక్స్ట్ 4
is the unit digit value. Remainder 3 వస్తే 8, remainder 0 వస్తే 6. So based on the remainder, okay, we can find the unit digit value. This is one way of finding the unit digit and easily and simply. So a complex number అయినా ఇవ్వచ్చు. వాళ్ళు ఎలా ఇవ్వచ్చు అంటే సంథింగ్ లైక్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ 2 power 345 and 3 power 81. సో దీని యొక్క యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయమని అడగచ్చు. అలాంటప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేయలేరు. సో దానికి సైక్లిసిటీ కండిషన్స్ అనేవి మీకు ఐడియా ఉండాలి. సో 2కి మనం డిస్కస్ చేస్తాం 2 4 8 6 అని. అలాగే 3కి ఎలా ఉంటుంది, 3కి తీసుకుంటే 3 స్క్వేర్ 9, 3 power 3, నెక్స్ట్ ఏమొస్తుంది 27 అంటే 7, 7 3 జా నెక్స్ట్ 21, 3971 అనేది సీక్వెన్స్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఈ సీక్వెన్స్ మీకు ఐడియా ఉండాలి. సో 3971, సో 3 power 1 3, 3 స్క్వేర్ అనేది 9, 3 power 3 27, 3 power 4 సంథింగ్ లైక్ లాస్ట్ డిజిట్ అనేది 1 వస్తుంది. ఇక్కడ సైక్లిసిటీ ఏంటంటే 4 వస్తుంది, సైక్లిసిటీ అనేది 4 వస్తుంది. సో నెంబర్ సిస్టమ్స్ కాన్సెప్ట్స్ మీరు కవర్ చేసేటప్పుడు అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయండి. వన్స్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయిన తర్వాత నెక్స్ట్ గో ఫర్ ద ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ప్రాబ్లమ్, ఓన్లీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ చేయండి. నెక్స్ట్ మార్క్ టెస్ట్లు, ఎవ్రీ వీక్ మార్క్ టెస్ట్లు అటెండ్ చేయండి. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇలానే ఉండాలి. ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ చేయాలి, తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ కవర్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ మీరే ఓన్గా ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. మీరు సాల్వ్ చేయగలుగుతారంటే వెల్ అండ్ గుడ్. సో నెక్స్ట్ అటెండ్ ఫర్ ఎనీ కోచింగ్, లైక్ రేస్ ఇన్స్టిట్యూట్ ఈస్ గివింగ్ ద కోచింగ్. సో యూ అటెండ్ ద కోచింగ్ అండ్ మార్క్ టెస్ట్లు ఏవి ఉన్నాయో అవి అటెంప్ట్ చేయండి. సో మార్క్ టెస్ట్ అన్ని క్లియర్గా మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారంటే ఎగ్జామ్లో కూడా మీరు చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ మేము వీఆర్ ఫ్రేమింగ్ న్యూ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం కాబట్టి దెన్ ఇట్ విల్ బీ ఈజీ. సో ఇంకొక డిఫరెంట్ లైక్ సమ్ ఆఫ్ ది లాజిక్స్ యూ షుడ్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని అడిగారు అనుకోండి. సో మీరు అవన్నీ యాడ్ చేసుకుంటూ సాల్వ్ చేస్తే చాలా టైం పడుతుంది. సో వాటి యొక్క లాజిక్స్ ఏంటి, వాటి యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ అనేవి మీకు ఐడియా ఉండాలి. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని అడిగారు అనుకోండి. సో యూ షుడ్ యూజ్ ద ఫార్ములా n into n plus 1/2. దాట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే 10 into 11/2 అనేది సబ్స్టిట్యూట్ చేసి యూ షుడ్ రైట్ ద ఆన్సర్. ఓకే, బట్ మీరు ఇలా 1 2 3 4 and 10 అని రాసేసి వాటిని సమ్మేషన్ అండ్ డివైడెడ్ విత్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేస్తారు? 50t ఈజ్ ద సమ్ అండ్ యావరేజ్ అంటే 10 డివైడెడ్ బై 10, సో ఇట్ ఈస్ 5.5 వస్తుంది. సో మీరు క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉండాలి. సమ్ ఆఫ్ ది లాజిక్స్ అండ్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ మీకు ఐడియా ఉండాలి. అది వెన్ యూ జాయిన్ ఎనీ కోచింగ్ యూ కెన్ అండర్స్టాండ్ దోస్ థింగ్స్. నాకు సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అనేది n into n plus 1/2. నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అడిగారు అనుకోండి. సో యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా n into n plus 1 to n plus 1/6. సో జనరల్గా ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 10 న్యాచురల్ నెంబర్స్ అని అన్నారు అనుకోండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఇట్ అవుట్. సో యూ కెన్ యూజ్ ద ఫార్ములా. సమ్ ఆఫ్ ది ఫార్ములాస్ ఏవి అయితే ఇంపార్టెంట్ ఉన్నాయో ఒక పర్టిక్యులర్ చాప్టర్లో అవన్నీ మీరు యూ షుడ్ రిమెంబర్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్ ఫర్ సెవరల్ టైమ్స్. సో సమ్ ఆఫ్ క్యూబ్స్ అని అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ n into n plus 1/2 whole square. సో ఇలా సమ్ ఆఫ్ n ఈవెన్ నెంబర్స్ అని అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ n into n plus 1. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ ఈస్ n square. సో ఇలా కొన్ని లాజిక్స్ అనేవి యూ షుడ్ రిమెంబర్. సో మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అవి కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. సో వాట్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, సో వీటికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ మీకు ఐడియా వచ్చిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మార్క్ టెస్ట్ అపియర్ అవ్వండి. మార్క్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ దే ఆర్ గివింగ్ అండ్ యూ ప్రాక్టీస్ దెమ్, that will be sufficient. So ultimately any question ఏది వచ్చినా సరే మీరు సాల్వ్ చేయగలుగుతారు, బట్ విత్ ఇన్ ద టైమ్ యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, నెంబర్ సిస్టమ్స్ అయిపోయింది. నెంబర్ సిస్టమ్స్ ప్రాపర్గా కంప్లీట్ చేస్తారు. నెంబర్ సిస్టమ్స్తో పాటు LCM అండ్ HCF కాన్సెప్ట్స్ కవర్ చేయండి. సింపుల్ మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ కవర్ చేయండి. ఇవన్నీ కవర్ చేస్తారు. ఓకే, టాపిక్స్ అన్నీ కవర్ అయినాయి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ దీస్ టాపిక్స్, సో మీరు 2 వేస్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. అండ్ బెస్ట్ వే ఏదైతే అది సాల్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ వెరిఫై చేయండి. లేదా లాజిక్ మీకు ఫాస్ట్గా అర్థమైంది అనుకోండి, ఈ లాజిక్ నుంచే మీరు ఆన్సర్
డెఫినెట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు లాజిక్ కొంచెం ట్రిక్కీగా ఉంది, ఆప్షన్స్ నుంచి వెరిఫై చేయొచ్చు అంటే ఆప్షన్స్ నుంచి వెరిఫై చేయండి. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్స్ అనేవి పూర్తిగా మీరు ఆప్షన్స్ నుంచి అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఒక క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏ మెథడ్ అనేది ఫాలో అవ్వాలనేది మీకు ఐడియా వస్తుంది. సో ఆప్షన్స్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ దేని నుంచి ఎలా వెళ్ళాలంటే సమ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చారు, సమ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చాడు, దాని నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, ఆప్షన్స్లో ఏ సమ్కు మ్యాచ్ అవుతుందో యూ కెన్ చెక్ ఇట్. నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అడిగినప్పుడు దాంట్లో ఇచ్చిన వాల్యూస్లో లార్జ్ నెంబర్ తీసుకోండి. సో సమ్ 24, 48, 96 అని ఇచ్చారనుకోండి, 96 లార్జ్ నెంబర్ కదా, 96 తీసుకొని 96 యొక్క మల్టిపుల్స్ ఆప్షన్స్లో చెక్ చేయండి. ఆప్షన్స్లో చెక్ చేసినప్పుడు ఏదో ఒక దాంతో మ్యాచ్ అవుతుంది. సో యూ కెన్ సేవ్ ద టైం. సో 20 seconds 30 secondsలో సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఒక నెంబర్ సిరీస్ ఇచ్చారు, నెంబర్ సిరీస్ అనేది కంపల్సరీగా మీరు ఆప్షన్స్ చూడాల్సిందే. లాస్ట్ డిజిట్ ఇన్ ద లాస్ట్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్ అని అడిగినప్పుడు సో మీరు ఖచ్చితంగా ఆప్షన్స్ చూడాలి, ఎందుకంటే ఈ రిలేషన్ ఎక్కడ వ్యాలిడ్ అవుతుంది ఆప్షన్స్లో అది మీకు తెలిసి ఉండాలి. తెలిసిందనుకోండి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అదొక టైప్ ఆఫ్ మెథడ్. నెక్స్ట్ ఎనీవే యూనిట్ డిజిట్ డివిజిబిలిటీ కండిషన్స్ కూడా మీరు ఆప్షన్స్ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే డివిజిబిలిటీ లార్జ్ నెంబర్స్ ఇస్తారు, ఆ నెంబర్స్లో ఏ నెంబర్తో మ్యాచ్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోవాలి డివిజిబిలిటీ కండిషన్స్. నెక్స్ట్ యూనిట్ డిజిట్ అనేది ఖచ్చితంగా కాన్సెప్ట్స్ బేస్డ్గానే ఉంటుంది. యూనిట్ డిజిట్స్ ఆ కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకొని చేసుకోవాలి. సో నెంబర్ సిస్టమ్స్ ప్రాపర్గా కంప్లీట్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు, అన్ని ప్రాక్టీస్ చేస్తారు. దెన్ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్. ఓకే, వన్స్ యూ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు వన్ టాపిక్, everything like practicing previous questions, mock tests, questions and అవన్నీ చేసిన తర్వాత then you take the next topic, averages అని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ averages తీసుకున్నారు. averages అంటే ఏంటి? average is nothing but like sum of all elements by the number of elements. సో ఒక పర్సన్కి ఒక స్టూడెంట్కి 6 సబ్జెక్ట్స్లో యావరేజ్గా 70 మార్క్స్ వచ్చాయి. 6 సబ్జెక్ట్లో యావరేజ్గా 70 మార్క్స్ వస్తే సో తన టోటల్ స్కోర్ 420 అవుతుంది. సో యావరేజ్ అంటే నథింగ్ బట్ సో సమ్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్ మార్క్స్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో అలాగే ఒక పర్సన్ ఉన్నాడు, ఒక క్లాస్ ఉంది, ఒక క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉన్నారు. సో యావరేజ్ వెయిట్ వచ్చేసి 30 kgs అని ఇచ్చారు అనుకోండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దే విల్ హ్యావ్ డిఫరెంట్ వెయిట్స్. సో కంబైన్డ్గా చేసినప్పుడు ఎంత వెయిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైబ్రరీలో నెంబర్ ఆఫ్ విజిటర్స్ వస్తున్నారు, ఆ విజిటర్స్ అనేది అన్ని రోజులు సమానంగా ఉండరు. దే విల్ కమ్ one day they will come 200, another day will come 300. సో ఇలా యావరేజ్గా ఓవర్ ద మంత్ ఎంతమంది వస్తున్నారు. సో యావరేజ్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఓవరాల్ పీరియడ్, ఓవరాల్ మంత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఎంతమంది వస్తున్నారు. సో యావరేజ్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. సో ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఒక బ్యాట్స్మెన్ యొక్క యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? హౌ మెనీ నెంబర్ ఆఫ్ రన్స్ హీ స్కోర్డ్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ హీ ప్లేడ్. సో దాన్ని బట్టి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఒక బౌలర్ యొక్క యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? నెంబర్ ఆఫ్ రన్స్ ఈస్ గివెన్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ వికెట్స్ హీ హాస్ టేకెన్. సో అలా యావరేజ్ అనేది కాన్సెప్ట్ అనేది వీ విల్ యూజ్ ఎవ్రీవేర్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్స్. సో యావరేజెస్ అనేది సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇది ఫిక్స్. సో ఇప్పుడు యావరేజ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఆ వేరియబుల్ ఏదైనా అవ్వచ్చు. వేరియబుల్ మే బీ ఎ వెయిట్, టెంపరేచర్, ages of a persons and next marks secured by a person. ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకో, ఆ వేరియబుల్కి మాత్రం మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వీ షుడ్ నాట్ మిక్స్ వెయిట్ విత్ మార్క్స్ ఆర్ ఎనీ అదర్ వేరియబుల్స్ లైక్. సో ఒక వేరియబులే తీసుకోవాలి, ఆ వేరియబుల్కి అందరి పర్సన్స్కి ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది. ఆఫ్టర్ లైక్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత యావరేజ్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఒక క్లాస్లో 80 యావరేజ్ వచ్చిందంటే మార్క్స్ యావరేజ్, దట్ డజంట్ మీన్ దట్ అందరికీ 80 వచ్చినట్టు కాదు. కొంతమందికి 90, కొంతమందికి 70 or 60, 50. సో ఇలా కూడా రావచ్చు. ఓవరాల్ యావరేజ్ తీసుకున్నప్పుడు దెన్ వీ గాట్ ఇట్ ఎస్ అన్ 80. సో యావరేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమి ఇస్తున్నారు? యావరేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ మెయిన్గా రిలేటెడ్ టు ద స్టూడెంట్ మార్క్స్ ఇస్తారు, ఏజెస్ ఆఫ్ ఎ పర్సన్స్, నెక్స్ట్ weight related to the person's temperature in a particular area, visitors coming to the library. So ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి కొంచెం లాజికల్గా ఉంటాయి, బట్ ద ఎనాలిసిస్ పార్ట్ ఈస్ సిమిలర్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్.
ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది కాబట్టి సో యావరేజెస్ రిలేటెడ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ అన్ని తీసుకోండి. And different competitive examination, not only related to the SI constable, not only related to RRB, banking, any take all the previous question papers and try to practice all the relevant questions in averages. అలా ప్రాక్టీస్ చేస్తారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది. సో వన్స్ యూ గెట్ అన్ ఐడియా, అది ఒకటే సరిపోదు, ఎందుకంటే అది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అవి మళ్ళీ వస్తాయో రాలేదో వీ కెనాట్ ప్రెడిక్ట్. కాబట్టి మీరేం చేయాలంటే సో డిఫరెంట్ మార్క్ టెస్ట్ అటెండ్ చేయండి, ఎక్కడైనా యూట్యూబ్లో ఆర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. ఇఫ్ యూ సీ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ సో యూ రిలేటెడ్ టు దిస్ టాపిక్ యావరేజెస్, యూ ట్రై టు ప్రాక్టీస్ ఇట్. సో ఎంత టైం తీసుకుంటున్నారు, సో యూ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ 1 minute, యూ షుడ్ కంప్లీట్ విత్ ఇన్ 40 seconds. అలా చేయగలుగుతున్నారా అలా చెక్ చేసుకోండి. లాజిక్ ఫాస్ట్గా మీకు అర్థం అవ్వాలి, ఆ లాజిక్ ఎనాలిసిస్ చేసి ఫైనల్గా ఆన్సర్ విత్ ఇన్ 30-40 secondsలో చేయాలంటే మీరు ఫస్ట్ ఆ ప్రీవియస్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ చేసి ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. సో ఒక క్వశ్చన్ ఒకరికి ఇచ్చి మీరు సాల్వ్ చేయమన్నారంటే మోస్ట్లీ ఎవ్రీ వన్ విల్ సాల్వ్, బట్ దే విల్ టేక్ మోర్ టైమ్, 5 minutes 10 minutes కూడా తీసుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో లాజిక్ మీరు ఫాస్ట్గా అర్థం చేసుకోవాలి, ఇట్స్ అ న్యాచురల్ ఎబిలిటీ. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత వాటిని సాల్వ్ చేయగలగాలి, వెంటనే సాల్వ్ చేయగలగాలి. విత్ ఇన్ 10 to 20 secondsలో మీకు క్వశ్చన్ అర్థమైపోయి దానికి సొల్యూషన్ పార్ట్కి యూ షుడ్ గెట్ ఎ కంక్లూజన్. నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క టాపిక్ డీల్ చేయండి. యావరేజెస్ రిలేటెడ్, యావరేజెస్ ఈజ్ ఇండిపెండెంట్ టాపిక్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఒక ఇండిపెండెంట్ టాపిక్. ప్రాఫిట్, ఒక పర్సన్కి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్ టాపిక్ తీసుకున్నారనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్లో సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అనేది ఇంపార్టెంట్. 2 important things హియర్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కంటే మనం సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ అమ్మామనుకోండి, విల్ గెట్ ఎ ప్రాఫిట్. సో కాస్ట్ మనకు పడిన ప్రైస్ కంటే తక్కువ అమ్మామనుకోండి, దెన్ వి గెట్ ఎ లాస్. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది. సో దట్ ఈస్ మెన్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్. సో పర్సంటేజెస్లో ప్రాఫిట్ అండ్ లాసెస్ మెన్షన్ చేస్తారు. ఆ పర్సంటేజెస్ మీకు ఐడియా ఉండాలి. 10% అంటే ఎంత వస్తుంది వాల్యూ, సో 0.1. 50% అంటే ఎంత యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50% ప్రాఫిట్ కమ్మాను అంటే సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1.5 times ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అదే నేను ఒక 20% లాస్ కమ్మాను, సో 20% లాస్ కమ్మితే వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్, 0.8 into కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో దీనికి రిలవెంట్ టాపిక్స్ ఏంటి, సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజెస్కి రిలవెంట్ టాపిక్స్ ఏముంటాయి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ టాపిక్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ప్రీవియస్గా ఒకసారి కాన్సెప్ట్స్ మీకు ఐడియా వచ్చిన తర్వాత ఆ కాన్సెప్ట్స్ రిలేటెడ్గా ఏ క్వశ్చన్స్ వచ్చినవి అనేవి మీరు యూ హ్యావ్ టు రిఫర్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కాన్సెప్ట్స్ క్లియర్ అయిన తర్వాత దానికి రిలవెంట్ సబ్ టాపిక్స్ ఏమున్నాయి, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కవర్ చేసిన తర్వాత దెన్ రిలేటెడ్ టు ద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి అన్ని ఎగ్జామ్స్లో, ఆ ప్రీవియస్ క్వశ్చన్ బ్యాంక్ ఒకటి తీసుకోండి. ఆ క్వశ్చన్ బ్యాంక్లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ ప్రాక్టీస్ చేయండి. అవన్నీ ఆన్సర్స్ చూడొద్దు, సొల్యూషన్స్ చూడొద్దు. ఏ పర్టికులర్ యాప్టిట్యూడ్ బుక్ తీసుకున్నా యూ షుడ్ నాట్ సీ ద సొల్యూషన్స్ చూడకుండా యూ ట్రై టు సాల్వ్ దెమ్. ఓకే, సో సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి. కాన్సెప్ట్స్ ఐడియా వచ్చిన తర్వాత రిలవెంట్ షార్ట్ కట్స్ ఏమన్నా ఉన్నాయా, ఫార్ములాస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ మీరు ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత క్వశ్చన్స్కి వెళ్ళండి. క్వశ్చన్స్కి వెళ్ళిన తర్వాత ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. యూ టేక్ యువర్ ఓన్ టైమ్ టు సాల్వ్ దోస్, అండ్ ఇనిషియల్లీ ఇట్ విల్ టేక్ టైమ్ టు సాల్వ్ ద క్వశ్చన్స్, లైక్ more than 1 minute పడుతుంది. బట్ డే బై డే ఇఫ్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ అండ్ పుట్టింగ్ టైమ్ ఫర్ దెమ్, సో డెఫినెట్లీ దట్ విల్ బీ పాసిబుల్. ఒక్కొక్క టాపిక్ మీరు అట్లీస్ట్ 4-5 days తీసుకోండి, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. 4-5 days తీసుకొని దాని కాన్సెప్ట్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, రిలవెంట్ క్వశ్చన్స్, సమ్ న్యూ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అవన్నీ మీరు ఎనాలిసిస్ చేసుకొని కంప్లీట్గా మీరు పెట్టుకొని దానిలో మీరు రివిజన్ నోట్స్ లాగా రాసుకోండి. రివిజన్ నోట్స్లో ఏం రాస్తారు, ఫార్ములా సమ్మరీ రాస్తారు. సమ్మరీలో ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, తర్వాత ఫార్ములాస్ ఏమున్నాయి, రిలవెంట్ షార్ట్ కట్స్ ఏమన్నా ఉన్నాయా, ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏమన్నా ఇంపార్టెంట్ లాజిక్స్ మీరు చేయలేనివి ఏమన్నా ఉంటే రాసుకోండి. అవన్నీ రాసుకుంటే దెన్ ఫర్దర్గా మీరు నెక్స్ట్ ఎగ్జామ్లో ఆర్ నెక్స్ట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అపియర్ అయినప్పుడు ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో ఇది ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్గా
ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ దే విల్ టేక్ సమ్ యూనిట్స్ ఆఫ్ వర్క్ టు కంప్లీట్ in 15 days by daily working 8 hours a day. సో ఇలా ఒక టైప్ ఆఫ్ లాజిక్ ఇచ్చేస్తారు. సో ఒక 20 పర్సన్స్ ఉన్నారు, ఎవ్రీడే 15 hours వర్క్ చేస్తున్నారు. అలా 8 days వర్క్ చేసిన తర్వాత ఒక అమౌంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది, సమ్ 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. సో ఇది ఒక లాజిక్ ఇచ్చేస్తారు. ఆ లాజిక్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో గ్రూప్ ఆఫ్ పర్సన్స్ తీసుకుంటున్నారు. ఇతని దగ్గర 20 మంది ఉన్నారు, సో నా దగ్గర 10 మందే ఉన్నారు. 10 మంది డైలీ ఎంత 20 hours ఆఫ్ వర్క్ చేస్తారు, అలా 12 days వర్క్ చేస్తారు. ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది? ఇక్కడ ఏ లాజిక్ యూజ్ చేస్తారో అదే సేమ్ లాజిక్ మనం ఇక్కడ యూజ్ చేసేసి ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది, లేదా వర్క్ ఇచ్చేస్తాడు ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అని అడుగుతాడు, లేదా డేస్ కూడా ఇచ్చేస్తారు ఎన్ని అవర్స్లో కంప్లీట్ అవుతుంది. నాకు అవర్స్ డేస్ వర్క్ కూడా ఇచ్చేసాడు, ఎంతమంది పర్సన్స్ అవసరం ఉంది, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది క్వశ్చన్గా ఇస్తాడు. సో క్వశ్చన్ ఏదైనా సరే టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్గా కాన్సెప్ట్ అనేది ఇట్స్ అ లాజికల్ బేస్డ్. మీరు ఆ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిన తర్వాత ఇఫ్ యూ సీ అరౌండ్ 25 to 30 క్వశ్చన్స్ రిలేటెడ్ టు దాట్, సో దట్ విల్ బి సఫిషియంట్. సో డిఫరెంట్ మోడల్స్ 25 to 30 మీరు చూసారనుకోండి టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్గా ఎలా ఉన్నాయని, సో దాన్ని ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆ క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయాలంటే దాని లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫాస్ట్గా ఇచ్చిన డేటా ఏంటి, డేటా నుంచి మీరు ఏ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ important. So data interpretation is one of the topic in arithmetic. Okay, so టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ కూడా అనదర్ టాపిక్. సో ఇలా ప్రతి టాపిక్ను మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో కంప్లీట్ చేసుకుంటూ రివైజ్ చేస్తూ ఉండాలి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళినప్పుడు యూ షుడ్ నాట్ ఇగ్నోర్ ద టాపిక్స్ విచ్ యూ కంప్లీటెడ్. సో టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ కవర్ చేస్తారు. సో ఇలా అన్ని టాపిక్స్, రేషియో, ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, నెంబర్ సిస్టమ్స్. సో ఇందులో మెయిన్ టాపిక్స్ వచ్చేసి నెంబర్ సిస్టమ్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో ఇవన్నీ మీరు ప్రాపర్గా కంప్లీట్ చేశారు. ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్రెడీ సాల్వ్ చేశారు, అది కూడా సొల్యూషన్స్ చూడకుండా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తారు. ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ కాన్సెప్ట్ రిఫర్ చేస్తారు. ఆ తర్వాత మార్క్ టెస్ట్ అటెండ్ అయ్యారు. మార్క్ టెస్ట్ అటెండ్ అయిన తర్వాత మార్క్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేశారంటే దెన్ యూ can ready for any competitive examinations. So this is the preparation strategy for arithmetic, and it is equally valid for any other topics like reasoning and mathematics కూడా మీరు సేమ్ స్ట్రాటజీ వాడచ్చు. రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో కూడా, సో రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో కూడా సేమ్ స్ట్రాటజీ యూజ్ చేయండి. ఫస్ట్ అర్థమెటిక్ కంప్లీట్ చేయండి. అర్థమెటిక్ అనేది కంపల్సరీగా సో 90% ఆఫ్ ది క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒక 10% మీకు ఇన్ టైంలో లాజిక్ తెలియకపోయినా సరే దర్ ఇస్ నో ప్రాబ్లం. 90% ఆన్సర్ చేస్తారనుకోండి, ఇఫ్ యూ స్కోర్ అరౌండ్ 80% ఆల్సో దర్ ఇస్ గుడ్ ఛాన్స్ ఆఫ్ యూ విల్ బి సెలెక్టెడ్ ఇన్ that exam, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఆర్ఆర్బి ఆర్ ఎనీథింగ్. సో ఆ పర్టికులర్ ఎగ్జామ్లో ఈ 80%, 70 to 80% స్కోర్ చేయగలగారంటే దెన్ యూ విల్ గెట్ ఎ జాబ్. ఓకే, దిస్ ఈస్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్. ఎస్ఐ కానిస్టేబుల్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని రిఫర్ చేయండి. వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నిటిని సాల్వ్ చేసిన తర్వాత మార్క్ టెస్ట్ అటెండ్ చేయండి. సో రేస్ ఇన్స్టిట్యూట్ ఈస్ giving the coaching both offline and online courses. Online courses we are offering through app, and offline courses are daily, weekly we will be starting batch on Monday రోజు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో you can visit the nearest branch. సో నియరెస్ట్ బ్రాంచ్ని మీరు విజిట్ చేయొచ్చు. ఆ నియరెస్ట్ బ్రాంచ్ we will have a branches in Dilshuk Nagar, Amirpet, Secunderabad and KPHP, Narayanguda. So you can visit any of the nearest branches for enrolling the offline course. Okay, that's all. Thank you.